చేర్చుకొని ప్రభా ఈ 11వ సంవత్సరం ఇది ఇచ్చినందువల్ల వందనాలు తండ్రి. ప్రతి సంవత్సరం ప్రభా నా తండ్రి నా చెల్లి భక్తులైన గౌరవంతో ఎంతో ప్రభా నా తండ్రి యేసయ్య ప్రభానైనా బాధ్యత వహిస్తూ ఆయన ఇగో ప్రభానైనా మీ యొక్క ప్రభానైనా దాసులను పిలిచి నైనా సంఘస్థులు అందరూ కలిసి చెల్లితో నా ప్రభ కలిసి నా ప్రభానైనా ప్రభా నా తండ్రి అయ్యా అయ్యా ఇన్ని సంవత్సరాలు చేయడం బట్టి మీ వందనాలు ప్రభా ఇదిగో ప్రభా ఈ రోజు కూడా తండ్రి మీ కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా అయ్యా నాయన చెల్లి ప్రభా నా తండ్రి ఎంత గౌరవం ఎంత మర్యాద ప్రభా నా తండ్రి మీ పైన భర్త పైన తండ్రి. అయ్యా చెల్లిని బట్టి నాయన ఈ ప్రాంతంలో అయ్యా అనేకులకు నాయన రక్షణ మారుమనసు కలిగించండి ప్రభా. ఈ గ్రామస్తులందరికీ రక్షణ కలిగించండి తండ్రి. గొప్ప దేవుడా నాయన ప్రతి కుటుంబానికి నాయన రక్షణ కలిగించండి తండ్రి. చెల్లికి ఆదరణ కలిగించండి అయ్యా ప్రభా నాయన వారి బిడ్డలకి ఆదరణ కలిగజేసిన తండ్రి. వాక్య పరిచర్య ప్రభా నా తండ్రి. అయ్యా ప్రభా నాయన మీ దాసుని మరుగుపరిచిన ప్రభా గొప్ప దేవుడా క్షుణ్ణంగా నాయన చక్కగా మాట్లాడి ప్రభా మీరు ఆదరించమని మీరు వచ్చిన వారికి ప్రభా ఆశీర్వదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని మనము బుజ్జక్క తన యొక్క ఇంటిలో దేవుడు ప్రతి ఒక్క సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ప్రభు ఇక్కడ దేవుడు తనకి కలిసి మనిషి ఉన్నటువంటి తన యొక్క సాటి సహాయం లేకపోయినప్పటికీ దేవుని పక్షాన ఉన్నటువంటి తన కుమార్తె ప్రతి సంవత్సరం తన యొక్క భర్తని జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని సేవకులను పిలిపించుకొని ఇలాగా ఇక్కడ దేవుని నామాన్ని గణపరచడం చాలా అద్భుతం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు పోతే రేపు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మహాకృప తన భర్త పైన ఉన్నటువంటి అభిమానం ప్రేమ గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తనకి ఇచ్చినటువంటి మంచి ప్రేమను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఎందుకంటే మానవుల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు చాలా అధోగతిలో ఉన్నప్పుడు కానీ దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ తనకి తోడు లేకపోయినా నా తోడు దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి యొక్క కొడుకులు ఏర్పరచుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తుంటే నాకైతే చాలా ఆనందం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని యొక్క బిడ్డగా రక్షించబడి ప్రభు నామను గణపరుస్తూ పట్టుదల కలిగి దేవునితో కూడా ఉన్నదంటే మనం చాలా కృతజ్ఞతలు దేవునికి చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారలారా మనిషికి మరణం ఖచ్చితంగా వస్తుంది. కానీ మరణించిన వాడు పునరుద్ధరణై దేవుని యొద్దకు వెళ్ళాలి. మరణం అనేది శారీరకమైనటువంటి మరణము కాదు. శారీరకముగా ప్రతి వారు దూరం అవ్వాల్సిందే. ఆత్మకు మరణం రాకుండా దేవుని సన్నిధిలో ఆత్మని భద్రపరచబడాలి. అది ఎవరైతే ప్రభువుని ఒప్పుకుంటున్నారో యేసయ్యను రక్షకుడని ఒప్పుకుంటున్నారో ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించగా దేవుని వైపు చూస్తూ ప్రభువు గొప్పవాడని తలంచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి వారు దేవుని గణపరుస్తున్నప్పుడు ఆత్మ దేవుని యొద్ద దాసబడి ఉంటుంది. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు ప్రియమైన వారలారా 68వ అధ్యాయంలో 20వ వాక్యం అంటాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చూడండి, మరణము తప్పించడం అంటే శారీరకంగా ప్రతి మానవుడు చచ్చిపోతాం. ఈ మానవుడు దూరం అయిపోతాడు, తన పేరు మాసిపోద్ది,
పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి మళ్ళా లేడు అని చెప్తాం. కానీ మరణము తప్పించట యెహోవా వశము. ఏ మరణం అది? ఆత్మీయ మరణం. ఈ ఆత్మకు ప్రేమను వల్ల మరణం ఉంటుంది. రెండవ మరణం అనేది ఇది ఆత్మకు వచ్చేది. ఒకటి శారీరకమైన మరణం, రెండోది ఆత్మీయ మరణం. ఈ ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటదండి, మరణించదు. కానీ మరణించవలసిన సమయం ఒక దినం వస్తుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో, తీర్పు దినంలో ఈ ఆత్మకు మరణం ఉంటుంది. అయితే ఇప్పుడు బాలరాజు అన్నగారు యొక్క ఆత్మ దేవుని యొద్ద ఉన్నదని, విశ్రాంతిలో ఉన్నదని మన సహోదరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం సంఘాన్ని పిలిపించుకొని, సేవకులు పిలిపించుకొని ఇలాగ దేవుని నామాన్ని మహిమపరచడం అనేది చాలా గొప్ప విషయము. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమను వాళ్ళరా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరణము తప్పించట ప్రభు అయిన యెహోవా వశము. హల్లెలూయా. అక్కడ అంటాడు పైన, దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. అంటే వారికి కలిగి చేసినటువంటి రక్షణ పూర్ణంగా ఇచ్చాడు కాబట్టి ఆ పూర్ణ రక్షణ కలిగించినటువంటి దేవుని పక్షాన వాళ్ళు పోరాడుతున్నారు. హల్లెలూయా. ఆ యొక్క పూర్ణ రక్షణ ఎవరికి అంటే, రక్షించబడిన ప్రతి వారికి పూర్ణం కాదు, కానీ వారు ముగింపు వరకు ప్రభు సన్నిధిలో జీవించే వారికి పూర్ణ రక్షణ. రక్షణ అనేది ప్రియమైన వాళ్ళరా, మనం నమ్మి మారు మనసు నిమిత్తం రక్షించబడుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, మధ్యకాలాల్లో ప్రభువుని విడిచిపెడుతున్నాం. ఇది పూర్ణ రక్షణ కాదు. దీనిలో ఒక సంపూర్ణత అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, పూర్ణ రక్షణ అనేది ప్రభువు దగ్గర మనం మరణమైనను, జీవమైనను, కరువైనను, ఖడ్గమైనను ప్రభు దగ్గర నిలవటం అనేది పూర్ణ రక్షణ. హల్లెలూయా. ఇది ఈ కుటుంబంలో ప్రేమను వల్లరా నేను వస్తానే పాశ్రమంతో చెప్తున్నా, ఇది నిజంగా అక్క ఆ ప్రాంతంలో ఉన్నదంటే చాలా దేవుడు అద్భుత రీతిలో తనను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో ఆ మాట అనుకుంటూ ఇప్పుడే వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి సంవత్సరం ఇక్కడ దేవుని నామాన్ని గణపరచడం కారణం ఏంటంటే, తన భర్తని జ్ఞాపకం చేసుకుంటూ తను చూపించినటువంటి ప్రేమ, వారు బ్రతికిన దినాలు, వారు ఎన్నో రాటుపోటులు ఎదుర్కొన్నప్పటికీ, వారు సహాయకులుగా ఉన్నప్పటికీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు ప్రభు సన్నిధిలో అందరిని పిలిపించుకొని ఇలాగా ప్రార్థన పెట్టుకోవడం దేవుని యొక్క సన్నిధిలో ఆ పూర్ణ రక్షణ అనేది మనం చూస్తున్నాం. మరణము తప్పించట దేవుని వశములో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మరణం అనేది ఏ మానవుడు తప్పించడం. మరణం అనేది మన చేతిలో లేదు. మరణం తప్పించడం అనేది మానవుడి చేతిలో లేదు. అది ప్రభు యొక్క చేతిలో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రసంగి గ్రంథములు అంటాడు 7వ అధ్యాయం 14వ వాక్యంలో కాస్త చదివితే, ప్రసంగి 7వ అధ్యాయంలో ఆ 14వ వాక్యాన్ని కాస్త చదువుదాం. సుఖ దినమందు సుఖముగా నుండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకొనుకుంటున్నట్లు ఆ దేవుడంట ఏం చేశాడంటే సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చూడండి, సుఖదినమందు సుఖముగా ఉంటాము, ఆపద్దినములు వచ్చినప్పుడు నిందలు వేసుకుంటాం. మానవులకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సుఖముగా ఉన్నప్పుడు సుఖంగా సంతోషంగా మనకంటే గొప్పవారు ఇంకొండరని చెప్పుకుంటాం. కాస్త ఆపద వచ్చిందంటే ఇక నువ్వెట్టా నేనెట్టని ఏమనుకుంటాం, నిందలు వేసుకుంటాం. జరగవలసిన దానిని ఎవరు ఏమీ చూడలేరు, చెప్పలేం. ఏం జరగబోతుందో ఏ మానవుడికి తెలియనటువంటి సంభవం. ఇది దేవుని చేతిలో ఉన్నటువంటి మాట మనం చదువుకుంటున్నప్పుడు ప్రేమ వల్లరా, సుఖదినమందంట మనము సుఖముగా ఉంటాము, ఆపద్దినమందు యోచించాలి, తాము చనిపోయిన తర్వాత జరిగిన దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు అంట సుఖ దుఃఖములు జతపరిచి పంపించున్నాడు. కొన్ని దినాలు దుఃఖపడతాం, కొన్ని దినాలు సుఖిస్తూ ఉంటాం.
సుఖించినప్పుడు ఆహా దేవుడు ఎంత గొప్పవాడు, నన్ను సుఖంగా ఉంచాడు అనుకుంటాం. కాస్త కష్టం వస్తే ఆ కష్ట దినాల్లో దేవుని మనం ఏం చేస్తామంటే అసలు దేవుడు ఉంటే ఇలాగెందుకు జరిగింది నాకు అని ప్రశ్న మనలో వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైనటువంటి ఆ యొక్క సొలొమోను రాజు గారు జ్ఞాని అనేటువంటి ప్రసంగి ఈ యొక్క జ్ఞానవంతో రాసినటువంటి మాటలు ఏంటంటే, తాను చదివినటువంటి, తాను ఎన్నటువంటి చూసిన దాన్ని కంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని మాటలు ప్రతి ఒక్క దాన్ని జతపరిచి రాయించినటువంటి మాటలు మనం చదివినప్పుడు ఆపద్దినమందంట వేచించాలంట. తాను చనిపోతాడన్న సంగతి ప్రతి మానవుడు తెలుసు. ప్రతి మానవుడు బ్రతకను నేను చనిపోతాను ఎప్పుడో, అది ఏ మానవుడికి తెలియదు, జతపరచబడినటువంటి దేవునికి తప్ప. దుఃఖముఖమును ప్రేమను వలన దుఃఖమిచ్చినట్టు దేవునుడు, సుఖమిచ్చిన దేవునికి తప్ప ఏ మానవుడి యొక్క ఉద్దేశములో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని పరిస్థితులు బట్టి మనం నిందించుకుంటుంటాం, కొన్ని ఆపదలు ఇస్తే మనం నిందించుకుంటాం. అయితే దేవుని యొక్క మాటను మనం ప్రేమను వలరా చాలా దాని యొక్క చదివినప్పుడు 9లో 3వ వాక్యాన్ని మనం చదివితే 9వ వచనం, అందరికీ ఒక్కటే గది సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నలు హృదయములో చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతా వారు హృదయమందు వెరితనముండును, తరువాత వారు మృతులు ఎద్దకు పోతారంట. ఎక్కడికి? మృతులు ఎద్దకు. మృతులు ఎక్కడికి పోతారు? చనిపోతారు కదా. మృతమైనడి చనిపోయిన మనసుని ఏమంటాడు? మృతి పొందాడు అంటాం. నరుల హృదయముల నుంచి వచ్చినటువంటి ఆలోచనల వల్ల కూడా మరణం వస్తుందంట. నరుల హృదయముల నుంచి వచ్చినటువంటి మాట వలన కూడా మానవుడికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. అంటే అలా ఆలోచించుకుంటేనే మరణము, మంచిగా ఉంటే మరణం లేదా? కాదు కాదు. ప్రేమ వల్లరా దేవుని మాట మనము క్లియర్ గా మనం అర్థం చేసుకుంటే, నరుల హృదయములో చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతా వారు హృదయమందు వెర్రితనం ఉంటుంది. వెర్రితనం ఉంటుంది. వెర్రితనం అంటే ఏంటి? ఎర్రితనం ఏంటి? మానవుడికి ఎర్రి వస్తే, ఇప్పుడు కుక్కకి ఎర్రి పట్టింది అనుకోండి, ఏం చేస్తుంది? పిచ్చుకో దొరకడమే చాలు, ఏ పక్క నుంచి అయినా పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తుంది. ఎందుకంటే దానికి ఎర్రి పట్టింది. మరి మానవుడికి ఎర్రి పట్టిందా? మానవుడికి పిచ్చి పెట్టిపోతుందా అనేసి అంటే, హృదయముల నుంచి వచ్చినట్టు ఆలోచన వల్ల ఏమైపోతుందంటే పిచ్చి పెట్టిపోతున్నారు. దేవుని వాక్యమని ప్రేమని వలన పక్కన పెడుతున్నాం. మన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మాట వర్తిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమని వలన అయితే హృదయం మందు వెర్రితనం ఉండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియో దుఃఖకరమే. ఏంటంట? ఇది దుఃఖకరమే. మనిషికి మరణము దుఃఖకరమే, మనిషి బ్రతకడం దుఃఖకరమే, మనిషికి సంపాదన దుఃఖకరమే. మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దుఃఖకరమే. మానవుల్లో నుంచి వచ్చిన ప్రతి ఆలోచన అది వ్యర్థమే. మరి దేవుని యొక్క మాట ప్రేమ వల్ల ఇది మృతుల యొద్దకు తీసుకుపోతుంది. ఈ మృతులు ఎక్కడ ఉంటారా అంటే, కొన్నాళ్ళ పాటు దేవుడు వారి వారికి స్థానంలో ఉంచిన తర్వాత తీర్పు దినాన అందరినీ తీసుకుని వస్తాడు. దేవుని యొక్క మాట ప్రకారం నడిపించబడుతున్న ప్రతి వారిని, దేవునికి ఇష్టమైనటువంటి ప్రతి వారిని, ఆ హృదయంలో నుంచి వెర్రితనం మనిషి మానవుడికి ఎప్పుడు పోతుందో, ఆ హృదయంలో నుంచి చెడు ఆలోచన ఎప్పుడు పోతుందో, ఆ మానవుని యొక్క బ్రతుకుని దేవుడు భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, యోబు గారు అంటాడు, యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చదివితే, యోబు గ్రంథం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును,
ఈలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో హల్లెలూయా. ఒక్కసారి సపోర్ట్లు కొడతారా? హల్లెలూయా. అంటే ఇలాంటి యొక్క వ్యక్తుల ద్వారా దేవుడు వారిలో ఉంటాడండి. దేవుడు ఉంటే ఏబు యొక్క హృదయంలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెడు అనేది అక్కడ కనిపించట్లేదు. ప్రేమని వాళ్ళ మంచి హృదయముతోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇలాగ నా శరీరము చీగిపోయినను సజీవుడైన నా దేవుణ్ణి నేను చూస్తాను. నా దేవుణ్ణి నేను చూడగలిగినటువంటి సమయం వస్తుంది, నేనే ఖచ్చితంగా చూస్తా, ఇంకెవ్వరూ కాదంటున్నాడు. అలాంటి నిరీక్షణ మానవుడికి ఉండాలి. ఎలాంటి నిరీక్షణ? యోబు గారి లాంటి యొక్క నిరీక్షణ. నా యొక్క శరీరము చీగిపోయినాను, నా సజీవుడైన దేవుడిని నేను చూస్తా. హల్లెలూయా. నా దేవుడిని నేను చూస్తా, నేను ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవ్వరును కాదు, నేనే కన్నులారా చూస్తా. హల్లెలూయా. అలా కన్నులారా చూడగలిగిన వారి హృదయంలో ఏముండకూడదంటే ఆ చెడుతనం అనేది తొలగిపోవచ్చు. ఎదుటి వాణ్ణి మేలు కోరిన వాడు తన హృదయమందు దోపుతో నిండక హృదయమందు ప్రేమలో చేర్చబడి ప్రభు కోసం నడిపించబడుతున్న ప్రతి వారి ద్వారా, ఇలాంటి యొక్క ప్రేమైన వారి మాటల ద్వారా మనము మృతుల్లో దగ్గరికి వెళ్ళలేము. మృతుల దగ్గరికి ఇప్పుడు ఈయన వెళ్ళట్లేదు. మృతులు ఎక్కడికి వెళ్ళి చచ్చిన వాడిని మృత్యుం చేయడు. ఆడు లేస్తే మృత్యుం అంటాడు. మరి లేచిన వాళ్ళు ఎవరు లేరు, ప్రభు తప్ప. ఈ భూమి ఆకాశం మధ్యలో యేసుక్రీస్తు తప్ప మృతి పొంది తిరిగి లేచిన వారు ఎవరిని మనం చూడలేం. అది ఒక యేసుక్రీస్తుకి ఆ ధన్యత దొరికింది కాబట్టి ఆయన పునరుద్ధానుడు అంటాం. పునరుద్ధానుడు అంటే మృతుల్లో నుంచి లేచిన వాడు. హల్లెలూయా. ఆ లేచినటువంటి దేవుని, సజీవుడైన దేవుని యందు మనం ఉంటున్నాం కాబట్టి మనము లేస్తామని ఒక్క నిరీక్షణ మనకు ఉండాలి. అదే నిరీక్షణ యోబు గారిలో మనం చూడగలుగుతున్నాం. నా సజీవుడిని నేను నా శరీరంతో కూడా చూస్తా. ఆమేన్. హల్లెలూయా. అలాగే చూడగలిగినటువంటి ధైర్యం, విశ్వాసం, ప్రేమ, నమ్మకం మనకి కలిగి ఉంటే మనం కూడా అదే యొక్క లైన్లో వెళ్ళగలం. లేకపోతే వ్యర్థమైనటువంటి వారుగా మిగిలిపోవలసి వస్తుంది. హల్లెలూయా. ప్రేమ వల్లరా మనం ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో, దేని ఎందైతే మనము ఆశపడుతున్నామో, ఆశ గల ప్రాణం అంట దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు? ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, లేనిపోయిన చెప్పుకున్నప్పుడు దాంట్లో దేవుడు ఉండడండి. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట ఎక్కడ ఉంటుందంటే ప్రేమను వలరా యథార్థవంతుల గుడారం అంట ఏముంటదంట? వర్ధులతో ఉంది యథార్థవంతుల గుడారం. మనం ప్రభువుని ఆరాధిస్తున్న యథార్థవంతులే కదా. ప్రభువుని నమ్మకంగా ప్రార్థిస్తున్నాం, మనం నమ్మకంగా ఉంటున్నాం కదా. ప్రభు దగ్గర అన్నిటి యందు మనము ఏది తక్కువ లేకుండా ఉంటున్నాం కదా అనేసి అంటే అక్కడ ఆపద్దిన ముందు యోచించాలి. ఆపద ఇచ్చినప్పుడు నిందలు వేసుకోకూడదు. ఆపద్దిన ముందు ప్రభువును మాత్రమే మనం ధ్యానించుకోవాలి. సుఖ దుఃఖములు దేవుడు జతపరిచి పంపుచున్నాడు సంగతి మనకు తెలుసు. అది ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అనుకోండి, చాలా బాధపడతాం. కానీ అప్పుడు కూడా ప్రభువా నీకు స్తోత్రం, నీ చిత్తం నెరవేర్చు అన్న యోబు లాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ లోకములో వారు మృతుల యొద్దకు చేరరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని కోరుకున్నది ఏంటంటే మంచి హృదయం గల వారిని ప్రభు కోరుకున్నది. ప్రభు కోరుకున్నది ఏంటంటే నమ్మకస్తున్న దేవుడు ఎత్తుకుంటున్నాడు. అందుకు ప్రేమ వారరా 12వ అధ్యాయంలో ఆ ప్రసంగి 7వ వాక్యాన్ని కాస్త చదివితే, ప్రసంగి 12:7 12వ అధ్యాయం 7వ వాక్యం. మన్నయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా
పోవును. ఎక్కడికి పోతుందంటే మన్ను అయినది మన్ను అయిపోతుంది. మన యొక్క శరీరము మట్టే ప్రియులారా. మన ఆత్మ దేవుడు సృజించింది కాబట్టి, దేవుడు ఇచ్చింది కాబట్టి అది దేవుని వద్దకే వెళ్ళిపోవాలని ఏబు లాంటి నిరీక్షణ కలిగిన వారి ఆత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే మనం ప్రేమను వలన అలాంటి మంచి హృదయంతో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర మనం ఏడుకుంటున్నామో, ప్రభు దగ్గర ప్రభు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటున్నామో, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని దగ్గర ఎలా మొరపెట్టుకుంటున్నామో, దేవునితో కూడా ఎలాగ మన సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయో, దేవుని దగ్గర ఎలాంటి మనకు ఒక సహవాసం ఉన్నదో, దేవుని దగ్గర ఎలాంటి మంచి నడవడి ఉందో, దేవుని దగ్గర ఎలాంటి మన మాటలు ఉన్నాయో, ఇవన్నీ దినదినము లిఖించబడుతుంటాయండి. దినదినము లిఖించబడుతుంటాయి. దినము అంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర కోరుకున్నది ఏంటంటే, ప్రభువా నా బ్రతుకు దినాలు నీకు సాక్షులుగా ఉంటే తరువాత నీ దగ్గరికి నన్ను చేర్చుకో. ఏమంటున్నాడు? తరువాత నా శరీరం చేయకపోయినను నేను నా ప్రభువుని చూస్తానంటున్నాడు. నా ప్రభువు దగ్గర నేను ఉంటానంటున్నాడు. ఎవరు కాదు, నా కనులతో నేనే చూస్తాను. ఎవరైనా ప్రభువుని ఎప్పుడైనా చూసామా? దేవుని ఎప్పుడైనా ఎవరైనా చూసామా? చూడగలిగినటువంటి ఆ మనస్తత్వం, చూడగలిగినటువంటి ఆశ, ప్రభు కోసం మనం చూడాలని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పక్కన కూర్చొనే మాట్లాడతాడు. మనకున్నటువంటి పరిస్థితిని దేవుడు చూసి మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. మనం ఒంటరిగానో లేకపోతే 10 మందిలోనో 10 మందిలో కూర్చుంటే ప్రేమని వల్లరా కాస్త ఆలెట్ చేస్తున్నారు, రిలేట్ చేస్తున్నారు చూస్తాం. ఒంటరిగా అంటే మనం ఎవరి చేపు చూడడం, దేవుని వైపు చూసుకుంటూ ఉంటాం. దేవుని వైపు చూస్తామనే నమ్మకం ఏంటి? ఆయనకు ఉండాలి కదా నమ్మకం. ఆయన దగ్గరికి మనం ఉండాలంటే, ఆయన మనం చూడాలంటే ఆయన నమ్మకం, ఆయన దగ్గర మనకు నమ్మకం ఉండాలి. దేవుడు మనల్ని చూసేదానికి ఆయన మేఘారుడే వచ్చి మేఘాల్లో వంగి చూసేదానికి ఆయన మన పైన ఉన్నటువంటి నమ్మకం కావాలి. అలాంటి యొక్క విశ్వాసం మనలో ఉండేటప్పుడు, అలాంటి యొక్క నిరీక్షణ మనలో ఉండేటప్పుడు యోబులాగా ప్రభువును మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8-9 వాక్యం నుంచి కాస్త చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9. ఆరోహణమనగా ఆయన భూమి యొక్క కింద భాగములోనికి దిగుననియు దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలం అన్నిటికంటే ఆరోహణమైన వాడనై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకాత్మ పొంది సంపూర్ణమగు వరకు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించాడు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. క్రీస్తు కొరకు సంపూర్ణలకు వరకు ఎలాగ నియమించాడంటే, ఎలాగ నియమించాడు? విశ్వాస విషయములో, జ్ఞాన విషయములో, రక్షణ విషయంలో, బాప్తిసం విషయంలో, ప్రభు దగ్గర మనం ఉన్నటువంటి విషయంలో దేవుడు దినదినము దాన్ని నూతనపరచుటకు ఆరోహణమనగా ప్రభు ఆకాశానికి ఎక్కడం గాని క్రిందకి దించడం గాని అది ఎవరి విషయంలో ఉన్నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో ఉన్నది. ఆరోహణమైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకి చేరాడు. మరి భూమి క్రింద భాగంలో ఉన్నవారు ఎవరై అంటే ఆయన, అంటే భూమి యందు ఉన్నవాడు, ఆకాశం యందు ఉన్నవాడు, మేఘాల్లో ఉన్నవాడు, నీళ్ళల్లో ఉన్నవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూడగలం. అంటే సర్వ సృష్టిలో ప్రేమైన వాళ్ళరా యేసయ్య ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు అందరిలో ఉన్నవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ రక్షించేవాడు, అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. ఆ ప్రభువే ఈ మన్ను అనేది మట్టిలో కలిసిపోయినా దేవుడు పెట్టే ఆత్మ దేవుని యొద్దకు ఖచ్చితంగా చేర్చాలని మనం కోరుకునేటప్పుడు మన ఆశనే దేవుడు నెరవేర్స్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన వల్ల మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒకసారి 6లో చదివితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే అందరికి పైగా ఉన్నవాడును వ్యాపించు అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే అందరిలో ఉన్నవాడు ఆయనే, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఈయన ప్రేమను వల్ల ఆయన మనం ఏ కోణాలు చూసినా దేవుడు ఉన్నాడు. మన ఆత్మకు కాపరైన దేవుడు, మన ఆత్మను రక్షించే దేవుడు, మన శారీరక బలహీనతను తొలగించే దేవుడు, మనలో ఒక నిరీక్షణ పుట్టించే దేవుడు, మనకు ఒక విశ్వాసం కలిగించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయనే అందరికి పైవాడుగా ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారి యొక్క స్థితిలో నుంచి ఏబు భక్తుడు అంటాడు, నా సజీవుడైన దేవుణ్ణి నేను చూస్తాను. హల్లెలూయా. నేను ఆయన ఖచ్చితంగా చూస్తా, నేను మాత్రం చూడగలను, మరి ఎవరు కాదు. అంటే ఆయనకి చూడలేనంత నిరీక్షణ ఉంది. మనం అలా చెప్పుకోలేం, మనం అలా చూస్తామని అనుకోలేం. ఈ రోజు మన వల్ల తెల్లారికి ఏమవుద్దో మనకు తెలియదు, ఈ రాత్రి ఏమవుద్దో తెలియదు. మనము మన వారి వాక్యం రాయబడినట్టు మనము ఈ రోజు వారము నిన్నటి వారం రేపు సంగతి మనకు తెలియదు. హల్లెలూయా. తెలియదు, తెలుసా? మన ఆత్మకు తెలుసా? మనం ఎలా నడుస్తున్నో తెలుసా? మనం ప్రభు దగ్గర ప్రేమ వల్లరా ఆయన జతపరిచినాడు. సాపదినమందు దీవిని వాక్యాన్ని ధ్యానించాలి, సుఖదినమందు సుఖించాలి. మనము ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో ఆయనకి సమస్తాన్ని తెలుసు. ఆయన నడిపించే దేవుడు కాబట్టి ఆయన ప్రేమను వల్ల దేవుని యొక్క చిత్త ప్రకారం నడిపించబడిన వారు 10 అంటాడు, దిగిన వాడు తానే సమస్తాన్ని నింపినట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు ఉన్నాడు. హల్లెలూయా. పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని చూపించేవాడై ఉన్నాడు. దేవుని చిత్తమును తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. పైకి ఆరోహణమయ్యాడు ఎప్పుడంటే ప్రేమ వల్ల శరీరంతో ఉన్నప్పుడు మాత్రం కాదు, శరీరంలో ఆయన మృతి పొంది ఆయన చంపిన తర్వాత సమాధిలో వేయబడిన తర్వాత సమాధిలో నుండి లేచి తండ్రి దగ్గరికి అప్పుడే వెళ్ళిపోలేదు. చాలా మందిని రుజువుపరిచి గాయాలు చూపించి తన యొక్క ప్రేమ వల్ల అందరికి నేనే ఆయనని తెలియపరిచిన తర్వాత ఆరోహణమయ్యాడు తప్ప వెంటనే ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడని రాయబడలేదండి. హల్లెలూయా. ఆయన మానవుల్లో వచ్చినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి వాడు భూమి కింద గాని భూమి కింద నీళ్ళందు గాని ఆకాశం అందు గాని ఉన్నవాడు కాబట్టి ఆరోహణమైన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కాబట్టి ఆయన మృతుడు కాదు. ఆయనకి మరణము బంధించలేకపోయింది. ఆయన ఏ పరిస్థితుల్లో ప్రేమను వాళ్ళరా మరణం ఆయన బంధించలేదు. సమాధిలో ప్రేమను వాళ్ళరా గవర్నమెంట్ ఒక బాగా బంధించేశారు, బాగా వారికి ఆ సమాధిలో బండరాలు వేసేశారు. కానీ యేసుక్రీస్తు లేచి వస్తున్నప్పుడు ఆ యొక్క సంఖ్యలతో కూడా ఓడబడి ఆయన లేచి వస్తుంటే కాపలాదారులు కూడా చచ్చిన వారి వల్ల ఉన్నారని వాక్యం రాయబడింది. అంటే యేసు ప్రభు ప్రేమ వల్ల సమాధిలో లేడు, మృతుల్లో లేడు, మృతులకు లేచినటువంటి పునరుద్ధానుడిగా లేచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనకి ఇలాంటి యొక్క పరిస్థితుల్లో ప్రేమ వల్ల దేవుని వాక్యం అంటున్నాం కాబట్టి ఆ యొక్క రాజ్యానికి ఆ పరలోకానికి కావచ్చు, ఆయనున్న దగ్గరికి కావచ్చు వెళ్ళిన వారు ఎవరి అంటే ఆపద్దిన ముందు వేచించాలి. ఆపద వచ్చిందని మనము వెనక్కి వెళ్ళకూడదు.
సుఖ దుఃఖాలు దేవుడే జతపరిచాడు మానవుడికి. ఈ లోకములో ప్రతి మానవుడికి సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, ఘనత, గొప్పతనం, మంచి పేరు, దరిద్రము, ధనికత అన్ని దేవుడు అనుగ్రహించినవి. ఎవరిని మనం ప్రేమైన వాళ్ళరా చిన్న చూపు చూసేదానికి వీలు లేదు. దేవుడు వారి వారి పరిస్థితిని బట్టి వాళ్ళకి ఇచ్చాడంతే. మనము ప్రేమైన వాళ్ళరా ఎవరిని నువ్వు ఇలా అలా అని అనేదానికి మనం ఎంతటి వారు కాదు. ఏబులాగా నిరీక్షణ కలిగి ప్రభువు వైపు చూస్తే ఏబును మనం చూసుకోవచ్చు. ఆయనలో ఎలాంటి యొక్క మాటలు కానీ ప్రభువుకి అసాధ్యమైంది ఆయన దగ్గర చూస్తున్నాడు. ప్రభువుకు సమస్య సాధ్యమని తెలుసుకున్నాడు. అందుకంటాడు, నా శరీరముతో నేను చూస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి నిరీక్షణ కలిగినటువంటి వారు, ఆ యేసయ్య లేచాడు కదా, మృతుల్లో నుంచి లేచాడు కదా, ఆయన వెళ్ళినటువంటి స్థలానికి మనం కూడా వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ ఎలా? మొన్న అయిపోతుంది. దేవుడు దయచే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు పునరుద్ధారణే లేచి ఆ గాయాలు అనేకలకు చూపించాడండి. నేనే ఆయన్ని, ఇదిగో మీరు పొడిచిన గాయాలు, ఇదిగో మీరు చూపించినటువంటి నా కొట్టిన దెబ్బలని ప్రత్యేకమై వచ్చి ఆయన దగ్గర, ఆ ప్రజల దగ్గర, శిశువుల దగ్గర గాయాలు చూపించి అనేకలకు ప్రత్యక్షమైన తర్వాత ఆరోహణమయ్యాడండి. హల్లెలూయా. వెంటనే అలా వెళ్ళిపోయి ఉంటే ఎవరు నమ్మరు. అనేకలకి సుమారుగా 5,000 మందికి ప్రత్యక్షమయ్యాడు. సమాధిలో వేశారు కానీ సమాధి ఆయన ఏం చేయలేకపోయింది. కాపలా పెట్టారు కానీ కాపలాదారులు ఏం చేయలేకపోయారు. నడిచి వెళుతుంటే చచ్చిన వారి వలె, రాతి వలె బిగుచుకుపోయారు. ఆ వెళ్ళినప్పుడు ప్రేమైన వాళ్ళరా ఆ తరువాత వాళ్ళు చూసి పెద్దలకి చెప్పిన మాట ఏంటంటే, మేము చూస్తుండగానే యేసయ్య లేచి వెళ్ళిపోయాడంటే అధికారులు అంటారు, అలా చెప్పొద్దండి, మీకు కొంత ద్రవ్యం ఇస్తాము, మేము పడుకుని ఉండగా నిద్రపోతుండగా శిశువులు చిత్తుకుపోయారని చెప్పండి అంటున్నాడు. ఇది ఏ సాక్ష్యం? ఇది చెప్పండి, ఏ సాక్ష్యం అంటారు? అబద్ధపు సాక్ష్యం. ఏంటంట, యేసు ప్రభు పునరుద్ధరణ లేచి వెళ్ళిపోతుంటే ఆ విషయాలు ఆ కళ్ళతో చూసిన వాళ్ళు చెప్తే ఈ అధికారులు అంటారు, లేదు అలా చెప్పొద్దండి, మీకు కొంత డబ్బులు ఇస్తాం, మేము నిద్రపోతున్నప్పుడు శిశువులు చిత్తుకుపోయారని చెప్పండి, ఆ తరువాత మేము చూసుకుంటాం. చూడండి ప్రేమ వాళ్ళ, యేసు ప్రభు లేచి వచ్చినప్పుడు కూడా అబద్ధ సాక్షులు అక్కడ పెట్టారండి. యేసుక్రీస్తు శరీర దగ్గర ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళరా భయంకరంగా ఆయన కొట్టారండి, ఈడ్చారండి, మొఖాన్ని ఉమ్మేశారు. కానీ ఆయన ఎవరిని ఒక్క పల్లెత్తి మాటలేలేదు కదా. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించున్నాడు. అలాంటి క్షమాపణ గుణం మనకున్నదా? అలాంటి క్షమించే మనసు మనకుందా? ఎదుటి వాడిని క్షమించే మనస్తత్వం మనకుంటే ఆపత్తిన ముందు దేవుణ్ణి వేసించగలుగుతాం. మనలో విరతనం అనేది ఉండదు, మనలో ద్వేషం అనేది ఉండదు, మనలో పగ అనేది ఉండదు. మోకరించండి దేవుని సన్నిధిలో. ఒకసారి మనము ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రభు మాట విన్నటువంటి మనం అలాంటి యొక్క స్థితిలో మనం ఉంటే ప్రభు ఆరోహణమైనట్టు మనం కూడా మన ఆత్మ దేవుని యొద్దకు ఆరోహణం అవుతుంటుంది. మొన్నైనది మొన్న అయిపోతుంది, దాని యొక్క సృజించిన దేవుని దగ్గరికి ఆత్మ వెళ్తుంది. ఈ రాత్రి ప్రభువా నాతో మాట్లాడవయ్యా, మీరు మాట్లాడినటువంటి మాటలు నా హృదయంలో నాటబట్టుకు నాకు ఉపయోగపడేటట్టుకు ఈ మాటలు లేనటువంటి మాకును, మా సంఘానికి, నీ ప్రాంతానికి ఓ గొప్ప కార్యాలు చేస్తామని విశ్వసిస్తున్నాం. అలాంటి నమ్మకం, అలాంటి పట్టుదల మాకు కావాలని మేము కోరుకుంటున్నామని తీర్మానం చేయండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. లేచెను యేసయ్యా పునరుద్ధానుడై,
మరణపములను విరిచి లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను. సిలువకు యేసిన మేకులు కొట్టినా, సిలువకు యేసిన మేకులు కొట్టినా, లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను యేసయ్యా. సమాధి గుండెలో కావలి కాయువరు మేలుకొనున్న, సమాధి గుండెలు రాయితో నింపిన, లేచెను యేసయ్యా పునరుద్ధానుడై సమాధి గుండెలు సమాధి రాయను తొలిపోయెను, లేచెను యేసయ్యా పునరుద్ధానుడై ముళ్ళును విరిచి లేచెను యేసయ్యా. ఉమ్ము వేసిన అలపై ముల్లగిరి మోము పైన, ఉమ్ము వేసిన తలపై ముల్లగిరి ఉనిపై కూర్చిన, లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను. సిలువకు యేసిన మేకులు కొట్టినా, సిలువకు యేసిన మేకులు కొట్టినా, కాళ్ళ చేతులను చీలలు గుచ్చిన, కాళ్ళ చేతులను చీలలు గుచ్చిన, లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను యేసయ్యా పునరుద్ధానుడై మరణపములను విరిచి లేచెను యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా మహిమగల రాజా యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా ఈ దినమునందు నాయనా, ఇదిగో తండ్రి నీ కుమారుడు బాలరాజు గారు నాయనా నిద్రించిన దినముగా మీ కుమార్తె తండ్రి జ్ఞాపకార్థముగా నాయన మమ్మల్ని అందరినీ పిలిచినైనా ఈ ప్రార్థన ఏర్పరచుకుని ఉన్నది ప్రభువా. ఇదిగో నాయనా అక్క గారికి నాయన ఆదరణ కలుగు చేయండి తండ్రి. ఇదిగో నాయనా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తండ్రి ఇదిగో నాయనా మీరే ఆదరణ కలుగు చేయండి తండ్రి. ఇదిగో నాయన కుటుంబ సభ్యులకు అందరికీ నాయన మీరే ఆదరణ కలుగు చేయండి తండ్రి. ఇదిగో నాయన మీ కుటుంబం తండ్రి ఇదిగో నాయన ఆయన లేక ఎంతో లోటుపాటుతో ఉన్నది తండ్రి. ఇదిగో నాయన వారి దుఃఖ దినములన్నీ నాయన గతించిపోయినవన్నీ తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన మనిషి నాయన దుఃఖ దినమందు నాయన వివేచనతో నాయన ఉండాలని వివేచనతో మెలగాలని నాయన మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన మేమందరం వివేచనతో నాయన మిమ్మల్ని కళ్ళెత్తి చూస్తూ ఉన్నాం నాయన. మేము ఆలోచిస్తూ ఉన్నాం వివేచన కలిగి మేమందరము నాయన ఒకానొక దినమున నాయన మరణించవలసిన వారమే తండ్రి. ఇదిగో నాయన మళ్ళీ తిరిగి లేచినప్పుడు నాయన మీతో కూడా బాలరాజు గారిని నాయన మేమందరము చూస్తామని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన మేమందరము సంగరముగా కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకందరికి దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మాతో కూడా నాయన ఆ తల్లి నాయన ఆదరించబడుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన మీరు తన లేని లోటు నాయన మీరు తీర్చండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అంచెలంచెలుగా మీరు దీవించండి ప్రభువా మీకు స్తోత్రం. ఇదిగో నాయన వాళ్ళ పని బాటలు ఎందునైనా మీరు ఆశీర్వదించండి. వాళ్ళ వ్యాపారాలు ఎందునైనా మీరు ఆశీర్వదించండి నాయన. వారి సంతానాన్ని మీరు దీవించండి
దీవించండి తండ్రి. ఇదిగో నాయన వాళ్ళ మనవ సంతానము నాయన దీవించబడును గాక అని చెప్పి మీరు చెప్పున్నారు. ఇదిగో నాయన ఇటు కుటుంబాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు ఎటువంటి లేమిడితనంలో ఉండకూడదు ప్రభువా. ఇదిగో నాయన వారందరూ నాయన మంచి ఉన్నత స్థితిలో ఉండేలాగా నాయన మీరు నిలువ పెట్టండి తండ్రి. ఇదిగో నాయన ఏ కొరత లేకుండా నాయన ఈ కుటుంబము కలకాలము నాయన సంపూర్ణముగా మీరు ఆశీర్వదించండి, ఆదరించండి, మీరు దీవించండి ప్రభువా. ఇదిగో నాయన మీ ప్రేమతో నాయన ఈ కుటుంబాన్ని నింపండి నాయన. ఇదిగో నాయన మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. ఇదిగో నాయన ఏ ఒక్కరు దుఃఖముగా ఉండకూడదు తండ్రి. ఇదిగో నాయన ఏ ఒక్కరు దుఃఖంతో ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆదరించండి. ఈ కుటుంబంలో నాయన మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఏ ఒక్కరు నాయన అనారోగ్యంతో బాధపడకూడదు ప్రభువా. నాయన బంధువులందరినీ మీరు ఆదరించండి తండ్రి. ఇదిగో నాయన ఎవరు దుఃఖంలో ఉండకూడదు తండ్రి. ఈ కుటుంబానికి మీ రక్షణ కలుగు చేయండి తండ్రి. బంధుమిత్రులకు రక్షణ కలుగు చేయండి తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని నాయన మీ రక్షణలోకి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన రక్షణ మారు మనసు కలిగి నాయన నీవు దేవుడని నమ్ముటకు ప్రతి ఒక్కరిని నాయన మీరు తోడుకుని మీరు రక్షణ కలుగు చేయమని ఇదిగో నాయన ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మెండైన దీవులతో నింపి ఇదిగో నాయన నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మార్చి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. ఆశీర్వాదం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఎప్పుడున్నా ఎల్లప్పుడూ మనకి సకల పరిస్థితులకి మరి మిక్కిలి సహోదరి సుగుణమ్మ కుటుంబానికి, కుమార్తెకి, బంధువులకి, మనవాడికి, కూడి వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదాకాలమును గాక. ఆమేన్. 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 కూర్చుందాం.